హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చిరు అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన యూట్యూబ్స్కు వీడియోస్కు సంబంధించి ఒక మంచి థంబ్నెయిల్ అయితే క్యాన్వా అనే యాప్ నుంచి ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి థంబ్నెయిల్ ఉంటే మన వీడియోస్కి అయితే చాలా మంచి వ్యూస్ అనేవి వస్తాయి. సో అలాంటి మంచి ఒక థంబ్నెయిల్ అయితే ఈ క్యాన్వా నుంచి మనము ఏ విధంగా మన సొంతంగా ఎడిట్ చేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను. సో క్యాన్వా అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇందులో మనం మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు కింద ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో అయితే చాలా రకాల ఎడిట్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఏంటంటే మొబైల్ వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా ఇందులో క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఇందులో క్రియేట్ చేయొచ్చు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది కదా, ఇక్కడ ప్రెస్ చేద్దాం. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకు ఈ క్యాన్వా నుండి మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి. ఆ క్రియేట్ చేయబడిన టెంప్లెట్స్ను యూజ్ చేసి మనము ఏ విధంగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలో నేను చెప్తాను. అదేవిధంగా మన సొంతంగా కూడా ఏ విధంగా ఎడిట్ చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే ఇచ్చారు. ఇందులో కొన్ని పెయిడ్ టెంప్లెట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. మనము ఫ్రీ టెంప్లెట్ నుంచి ఏ విధంగా మనకు ఒక మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనం ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే తీసుకుందాం. మనం టెంప్లెట్ అయితే తీసుకుందాము. ఇక్కడ ఈ టెంప్లెట్ తీసుకున్నాను. చూడండి, ఆల్రెడీ ఇది క్యాన్వా నుంచి క్రియేట్ చేయబడిన టెంప్లెట్ అనమాట. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ తీసేసి మనకు కావాల్సిన మన వీడియోకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఏ విధంగా ఎడిట్ చేయాలో నేను ఇక్కడ చెప్తాను. సో చూడండి, కొత్తగా వచ్చిన వారైతే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ నేను టెక్స్ట్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మనకు కింద ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద ప్రెస్ చేయాలి. అయితే మనకు ఆ టెక్స్ట్ కాకుండా మనకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. నేను చూడండి ఏం చేస్తున్నాను. హౌ టు క్రియేట్ అని టైప్ చేశాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, దీని మీద ప్రెస్ చేస్తే నేను కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. నేను ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని యొక్క సైజు నాకు కొంచెం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ పక్కన ఫాంట్ తర్వాత టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ అని ఉంది. ఈ ఫాంట్ సైజ్ అయితే నేను తగ్గిస్తున్నాను. చూడండి, తగ్గిస్తే నాకు ఈ విధంగా వచ్చింది. ఇంతవరకు నాకు చాలు. సో ఈ విధంగా నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టెక్స్ట్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కింద ఇక్కడ ప్లస్ గుర్తు లాగుంది. ఆ ప్లస్ గుర్తుని ఈ విధంగా ట్యాప్ చేసి కలిస్తే మనకు కావాల్సిన ప్లేస్లో ఆ టెక్స్ట్ అనేది ఉంచవచ్చు. సో దీన్ని రొటేట్ చేయాలంటే ఇక్కడ పక్కన ఉన్నదాన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత హౌ టు క్రియేట్ యూట్యూబ్ అని కదా, ఇక్కడ ఫ్రీలాన్సర్ అని కదా, ఈ ఫ్రీలాన్సర్ అనేది నేను నాకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకున్నాను. సో హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేస్తాను. థంబ్నెయిల్ చూడండి, ఈ విధంగా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను జరుపుకున్న తర్వాత ఇక్కడ మనం వైట్ బార్డర్ ఉంది కదా, ఆ వైట్ బార్డర్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి పైకి జరుపుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, కింద టెక్స్ట్ మీద ప్రెస్ చేశాను.
తర్వాత ఇక్కడ యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేశాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇన్ క్యాన్వాస్ ఈ విధంగా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. తర్వాత నాకు దీని యొక్క సైజ్ అయితే కొంచెం ఈ టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకోవాలనుకుంటున్నాను. సో ఈ విధంగా పెంచుకుంటున్నాను. పెంచుకొని అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేశాను. తర్వాత ఏం చేయాలంటే దీని యొక్క నేను కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఫాంట్ ఫస్ట్ ఉంది కదా, ఫాంట్ చేంజ్ చేస్తాను. చూడండి ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కటి చెప్తాను ఇందులో గమనించండి. ఫాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఈ ఫాంట్ తీసుకున్నాను. ఓకే, ఈ ఫాంట్ నాకు నచ్చింది. తర్వాత ఏం చేస్తానంటే టెక్స్ట్ స్టైల్స్ అనేది కదా, హెడ్డింగ్ అని ఉంచండి, ఇందులో ఏం చేంజ్ అవసరం లేదు. తర్వాత ఫాంట్ సైజ్ అయితే ఇంకొంచెం నేను ఇప్పుడు టెక్స్ట్ పెరిగింది కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను. ఈ విధంగా తగ్గించుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇందులో చూడండి నేను కలర్ కూడా చేంజ్ చేశాను. తర్వాత ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్ అనేది అండర్లైన్ చేస్తే మనకి టెక్స్ట్కు అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. చేశాను ఆల్రెడీ, అండర్లైన్ వచ్చేసింది. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్లోకి వెళ్తే కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనం ఉంటాయి. చూడండి టెక్స్ట్ చేంజ్ అవుతుంది. నాకు ఈ ఎఫెక్ట్ అయితే నచ్చింది. సో ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యానిమేట్ అని ఉంది కదా, టెక్స్ట్ యానిమేట్ అవుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనము టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఇవన్నీ ఏంటంటే ఇందులో ఇచ్చిన టెక్స్ట్కి మనం ఇంతసేపు అనేది మనం ఎడిట్ చేసాము. తర్వాత మనం ఓన్గా ఏదైనా బ్లాంక్గా తీసుకొని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సింబల్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పర్సన్ ఉందా, ఈ పర్సన్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ పర్సన్ అవసరం లేదు, డిలీట్ చేస్తాను. చూడండి ఆ పర్సన్ కూడా వెళ్ళిపోయాడు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కలర్స్ చాలా ఉంటాయి. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేస్తే కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ డిజైన్ ఉంది కదా, డిజైన్ అంటే ఫస్టే తీసుకున్నాం కాబట్టి డిజైన్ అవసరం లేదు. నెక్స్ట్ ఎలిమెంట్ అన్నది కదా, ఎలిమెంట్లోకి వెళ్తే ఏంటంటే మనకి ఏదైనా ఇమేజ్ అయినా కానీ, ఏదైనా టెక్స్ట్ అయినా కానీ, ఏదైనా సింబల్ అయినా కానీ మనం ఇందులో నుంచి సెర్చ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఒక ఆ పర్సన్ తీసేసాను కదా, అదే పర్సన్ ప్లేస్లో నేను వేరే పర్సన్ని పిలిచాను, వేరే పర్సన్ని ఉంచుతాను. సో అందుకోసం మనం ఏం చేయాలంటే థింకింగ్ మ్యాన్ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మనకు గ్రాఫిక్ అని ఉంది, పక్కన ఫొటోస్ అనేది కదా, ఫొటోస్ మీద క్లిక్ చేయాలి. ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి వస్తాయి. మనకు కావాల్సిన ఫొటోస్ అనేది ఇక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. మనం ఫ్రీ మాత్రమే తీసుకుందాము. చూడండి నేను ఒక ఫ్రీ తీసుకున్నాను. చూడండి ఇతను తీసుకున్నాను. ఇతని యొక్క సైజ్ అనేది మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. చూడండి కొంచెం సైజ్ పెంచుతాను. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం చూడండి ఈ విధంగా. చూడండి ఇప్పుడు హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇన్ క్యాన్వాస్ అంటే ఒక పర్సన్ థింకింగ్ చేస్తున్నాడు అనమాట, ఈ విధంగా క్రియేట్ చేయాలనేది. అంటే ఈ థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ఏదైతే యూట్యూబ్ వీడియో చేస్తామో ఆ వీడియోస్కి ముందుగా మనం మన యూట్యూబ్లో వీడియోస్ ఉంచేటప్పుడు థంబ్నెయిల్ అనేది ఉంచాల్సి వస్తుంది కదా, అప్పుడు ఒక మంచి థంబ్నెయిల్ అయితే మనం యూట్యూబ్కి ఇస్తాము, చాలా మంచి వ్యూస్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఇందులో నుంచి మనము థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటంటే మనము కొన్ని ఏదైనా మన మొబైల్లో కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా ఇందులోకి ఇన్పుట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత చూడండి గ్యాలరీ అని వస్తుంది ఆప్షన్. గ్యాలరీలో నుంచి కూడా మనము ఇమేజెస్ అయితే ఇందులోకి తీసుకురావచ్చు. ఈ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మన మొబైల్లో ఉన్న ఫొటోస్ అయితే ఇందులోకి వస్తాయి. మనకు కావాల్సిన ఫోటో అయితే ఇందులో మనము ఎడిట్ చేసుకోవచ్చు.
నేను ఏదైనా ఫోటో అయితే తీసుకుంటాను. ఒక ఫోటో ఎగ్జాంపుల్కి ఒక ఫోటో తీసుకున్నాను నేను. ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని కూడా మనము థంబ్నెయిల్లో ఎడిట్ చేసుకోవచ్చు. కింద సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ టు పేజ్ అని వస్తుంది. యాడ్ టు పేజ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే వస్తుంది చూడండి. నేను ఈ విధంగా కూడా మనము ఈ యొక్క ఒక ఫైల్ అనమాట, ఇది ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను నేను. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ వరకు ఉంచుతాను చూడండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశాను. ఈ విధంగా కూడా మనం మన మొబైల్ నుంచి ఫొటోస్ తీసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా అయితే మీరు ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి మీ యూట్యూబ్లో ఉంచండి. మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ని బట్టి మనకు వ్యూస్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే ఈ క్యాన్వా నుంచి వీడియోస్ కూడా ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. మీకు ఆ వీడియోస్ అయితే కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియోస్ చేయాలని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.